హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు అక్టోబర్ నెలలో పెరిగిన జీతాలు, పెన్షన్ల లిస్ట్ అయితే విడుదల. అలాగే అక్టోబర్ నెలకు సంబంధించిన జీతాలు, పెన్షన్ల తాజా సమాచారం గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకైతే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్‌ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్ ఇక విషయానికొచ్చినట్లయితే ఇక్కడ చూడొచ్చు. రెగ్యులర్ పేరోల్ విల్ బి ఎనేబుల్డ్ బిట్వీన్ ద డేట్స్ 18-25 ఇన్ ద మంత్ అనేది రావడం జరిగింది. అంటే ఉద్యోగుల బిల్లులు, అలాగే జీతాలు, పెన్షన్ల బిల్లులు అప్‌లోడ్ చేసుకున్న దానికి 25 తేదీ చివరి తేదీగా అయితే గడువు ఇవ్వడం జరిగింది. ప్రెజెంట్ అయితే సీఎఫ్ఎంఎస్ హెర్బ్ పేరోల్ నందు సాలరీ బిల్స్ అప్‌లోడ్ అవుతున్నాయన్నమాట. జీతాలు మరియు పెన్షన్ల అప్డేట్ ఏంటంటే సీఎఫ్ఎంఎస్ నుండి పెన్షన్ బిల్లు కూడా అప్‌లోడ్ అవుతోంది. ఈ మేరకు 1వ తేదీన జీతాలు, పెన్షన్లు ఇవ్వడానికి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. గమనికండి, ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయులు వారి యొక్క పే స్లిప్స్‌ని నిధి యాప్‌లోను మరియు నిధి వెబ్‌సైట్‌లోనూ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. పెన్షనర్స్ మాత్రం కేవలం నిధి వెబ్‌సైట్‌లోనే పే స్లిప్స్ డౌన్‌లోడ్ చేయాలి. ఏపీ ఉద్యోగులు, ఉపాధ్యాయుల పే స్లిప్స్ అయితే ఎలా డౌన్‌లోడ్ చేయాలని అడుగుతున్నారు. సో, ఉద్యోగులు మరియు ఉపాధ్యాయులంతా పెన్షనర్స్ కూడా ముందుగా గూగుల్ క్రోమ్ ఓపెన్ చేసి నిధి అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అక్కడ మనకు నిధి డాట్ ఏపీసీఎఫ్ఎస్ఎస్ డాట్ ఇన్ అనైతే వెబ్‌సైట్ కనిపిస్తుంది. దానిపై క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా ఫైనాన్షియల్ డిపార్ట్మెంట్, గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అనైతే వెబ్‌సైట్ కనిపిస్తుంది. ఇక్కడ ఉన్నటువంటి ఈ యొక్క 3 డాట్స్ మీద మనం క్లిక్ చేసినట్లయితే లాగిన్ అనే ఆప్షన్ ఉంటుంది. లాగిన్ పైన క్లిక్ చేస్తే ఇక్కడ యూజర్ ఐడీ దగ్గర సీఎఫ్ఎంఎస్ ఐడీ, పాస్వర్డ్ ఎంటర్ చేసి సైన్ ఇన్ అవ్వాలి. అక్కడ ఎంప్లాయీ డీటెయిల్స్‌లో పే స్లిప్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకు రీసెంట్ పే స్లిప్స్ అన్నీ కనిపిస్తాయి. అక్కడ మనకు అక్టోబర్ 2025 నెలకు సంబంధించిన పే స్లిప్ అవైలబుల్ ఉందా లేదా అని చెక్ చేసుకోండి. ఉన్నట్లయితే దానిపైన వ్యూ పే స్లిప్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేసినట్లయితే ఈ విధంగా పే స్లిప్ ఓపెన్ అవుతుంది. సో, ఇందులో మనకు మన పర్సనల్ డీటెయిల్స్, అలాగే ఎర్నింగ్స్, డిడక్షన్స్ అన్నీ క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాత ఇది డౌన్‌లోడ్ చేసుకోండి. సో, పెన్షనర్స్ కూడా సేమ్ అంతే అండి. ప్రెజెంటు పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కావటం లేదు ఇంకా. కొద్దిగా 1, 2 రోజులు టైం పడుతుంది. పెన్షనర్స్‌కైతే ఈ యొక్క పే స్లిప్స్ ఆహ్, 28వ తేదీ నుంచి అవైలబుల్ ఉంటాయండి. ఇక ముందుగా ఉద్యోగ పెన్షనర్స్‌కి శుభవార్త అండి. అక్టోబర్ నెల జీతాలు, పెన్షన్లు భారీగా పెరిగాయి. సో, దీపావళి కానుక అనుకోవచ్చు. మనకు జీఓఎంఎస్ నంబర్ 60 మరియు 61 ద్వారా ఈ పెంపైతే సాధ్యమైంది. అలాగే ఈ యొక్క జీవో నంబర్ 60, 61 మీద ఒక విమర్శ కూడా రావడం జరిగిందండి. అరియర్స్ చెల్లింపుల్లో తీవ్ర జాప్యం. ఉద్యోగులకైతే రిటైర్మెంట్ సమయంలో ఇస్తామని, పెన్షనర్స్‌కైతే 2017 ఆర్ 18 ఆ టైంలో ఇస్తామని చేసినటువంటి ఈ యొక్క జీవోలో ఉన్నటువంటి ఈ అంశాన్ని పరిశీలించినటువంటి ఉద్యోగ పెన్షనర్స్ వెంటనే సీఎంఓ అధికారులకు ఆహ్, మాట్లాడారనమాట. చర్చించారు. అసలు ఇలా ఏంటిది అని జెప్పేసి క్వెషన్ చేయడం వల్ల మనకు నిన్నటి రోజున రాత్రి సమయానికి 21 తేదీ 20వ తేదీ జీవో విడుదల చేశారు. 21 తేదీ రాత్రి లోపలే మనకు ఏమైందంటే ఆ జీవో సవరించారనమాట. సవరించిన జీవో ఎంఎస్ నంబర్ 62, 63 ద్వారా ఏమన్నారంటే అరియర్స్ 1 ఇయర్ లోపే చెల్లించబడతాయి. అంటే 2026 ఏప్రిల్ లోపలే అరియర్స్ అనేది చెల్లించబడతాయి అని రావటం జరిగింది ఫైనల్‌గా. సో, ఇది శుభవార్త అని చెప్పవచ్చు. యాక్చువల్‌గా అరియర్స్ ఎవరు గూడా అంత లేట్‌గా ఒప్పుకోరు. సో, ఇది గూడా ఒప్పుకోలేదు కాబట్టి ప్రభుత్వము యొక్క ఇచ్చిన జీవోని మార్పు చేసి మళ్ళీ సవరించిన జీవోనైతే జారీ చేయడం జరిగింది. సో, ఉద్యోగ పెన్షనర్స్ ఇది గూడా చేశారు. సో, ఎంత చేసినా సరే ఒక్క డీఏనే ప్రస్తుతానికైతే విడుదల కావడం అనేది ఆహ్, కొద్దిగా ఆర్థికంగా పెద్దగా వెసులుబాటు ఏమీ కలగదనే విషయం అందరికీ తెలిసిందే. త్వరితగతిన మరి ఒక చర్చ ద్వారా గాని, లేదంటే మరి మిగతా డీఏలు గూడా విడుదల కావాలి. పీఆర్సీ కమిషన్ నియామకం జరగాలి. సో, చంద్రబాబు గారు పీఆర్సీ లీవ్ టు మీ అని అన్నారు.
కమిషన్ అన్న వేస్తే ఆ నివేదిక వచ్చిన తర్వాత కొద్దిగా అటు ఇటుగైనా అమలు చేయొచ్చు. కానీ కమిషనే వేయకుండా ఇంకా లీవ్ టు మీ అంటే కమిషన్ వేయడానికే టైం తీసుకుంటే ఆ రిజల్ట్ వచ్చేదెప్పుడు? వచ్చిన తర్వాత ఎంత టైం తీసుకుంటారు? ఇంకా అనేదే ఇది గ్యారంటీగా ఇప్పుడు జరుగుతుంది, అప్పుడు జరుగుతుందని అయితే చెప్పలేని పరిస్థితి. సో, సీఎం గారు ఆన్ ద స్పాట్ చేసేస్తామన్నారు గానీ, ఈలోపు కమిషన్ వేసి ఉంటే బాగుండేది. అయ్యారు గూడా. ఎంతో కొంత తెలంగాణలో 5% ప్రకటించారు. ఏపీలో గూడా ఎంతో కొంత ప్రకటించి అయ్యారు గూడా. పీఆర్సీ నివేదిక కమిషన్ వేస్తే ఉద్యోగులకి కొద్దిగా ఊరట అనేది లభిస్తుంది. సో, ఈ విధంగా జీవో అయితే రిలీజ్ కావడం జరిగింది ఫ్రెండ్స్. జీవోను సవరించడం గూడా జరిగిందనమాట. సో, మొత్తానికి డీఏ అనేది 33.67% నుంచి 37.31% పెరిగింది. 3.64% పెంపునైతే సూచించింది. అదే యూజీసీ పే స్కేల్స్ 2006 బ్యాచ్ వారికైతే డీఏ అనేది 230% నుంచి 239% పెరిగింది. యూజీసీ పే స్కేల్స్ పొందుతున్నటువంటి 2016 బ్యాచ్ వారికి ఈ యొక్క డీఆర్ అనేది 46% నుంచి 50% అయితే చేరుకుంది. మరి ఈ డీఏ ప్రకటన దీపావళి సందర్భంగా ఇవ్వడం జరిగింది కాబట్టి సో, దీపావళి సందర్భంగా డీఏ రావడం జరిగింది. పండుగ కానుకగా అయితే చెప్పొచ్చు. ఇక ఈ మేరకు సీఎఫ్ఎంఎస్‌లో గూడా డీఆర్ బకాయిలకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా చేశారనమాట. సాఫ్ట్‌వేర్ పరంగా ఈ యొక్క లెక్కలు గూడా అన్నీ ఎవరికి ఎంత రావాలి అనే క్యాలిక్యులేషన్‌లు ఇవన్నీ గూడా చేయడం జరిగింది. ఇంకా ఒకటో తేదీన జీతాలు, పెన్షన్‌లు ఇవ్వటానికి రాష్ట్ర ప్రభుత్వము అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సో, డీఏ అరియర్స్ మనకి ఎంత వస్తుందనేది బేసిక్ ఫార్ములా అండి ఇది. సో, మీ బేసిక్ పే ఎంతైనా ఉండొచ్చు. ఈ యొక్క డీఏ 2024 జనవరికి సంబంధించిన డీఏ అరియర్స్ ఎంత రావాలి అనే దానికి ఉద్యోగులైనా గావచ్చు, పెన్షనర్స్ అయినా గావచ్చు, మీ బేసిక్ పెన్షన్ లేదా మీ బేసిక్ పే ఇంటూ డి ఆహ్, 0.7644 అంటే ప్రతి రూ. 10,000కు మీకు రూ. 7,644 అనేది ఈ యొక్క అరియర్ రూపంలో రావడం జరుగుతుంది. అంటే ఇక్కడ క్లియర్‌గా గమనించొచ్చు. బేసిక్ పే అంటే బేసిక్ పే మీద మనకు టేక్ హోమ్ సాలరీ ఎక్కువే వస్తుందనమాట. ఎందుకంటే డీఏ కలుస్తుంది. ఇంకా హెచ్ఆర్ఏ ఉంటే అది కలుస్తుంది. అలాగే మెడికల్ అలవెన్స్‌లు గానీ, ఇతర అలవెన్స్‌లన్నీ కలిసి మనకు 10,000 జీతంగా ఉంటే 16,000, 17,000 వస్తుంది. అలాంటిది ఇక్కడ మనకు అరియర్ అమౌంటు బేసిక్ పేలో కూడా తక్కువే. సో, బేసిక్ పేలో 75% వరకే ఉంది. 76% ఆల్‌మోస్టు. సో, కాబట్టి ప్రభుత్వానికి పెద్దగా భారం పడేదేం లేదు. అట్‌లీస్ట్ ఒక నెల జీతం గూడా ఎక్కువైతే రాదు. నెల జీతంలో 50% కంటే తక్కువే ఇవ్వాల్సిన మొత్తాన్ని అంత లేట్‌గా చెల్లిస్తారా? అసలప్పటి వరకు ఎవరైనా ఉంటారా? అని ప్రశ్నించడం ద్వారా ప్రభుత్వము తను పబ్లిష్ చేసినటువంటి జీవోను సవరించిన జీవోనైతే నిన్న రాత్రి విడుదల చేసింది. సో, ఆ జీవోలు గూడా నెక్స్ట్ వీడియోలో చూద్దాము. సో, ఎవరికెంత అమౌంట్ పెరుగుదల అనేది ఇక్కడ టేబుల్‌లో అయితే చూడొచ్చు. సో, 20,000 బేసిక్ పే ఉన్నవారికి అదనంగా రూ. 728 ఆ విధంగా మిగతా వారికి స్క్రీన్ పైన చూడొచ్చు ఫ్రెండ్స్. సో, ఈ విధంగా మనకు మొత్తానికి పే స్లిప్‌లోనైతే మన డీటెయిల్స్ అయితే ఉంటాయన్నమాట. ఈ యొక్క పెరిగిన డీఏకి సంబంధించి ఆహ్, య నె ఎంత అమౌంట్ పెరిగింది. సో, గత పే స్లిప్, ఈ పే స్లిప్‌కి కంపేర్ చేసినట్లయితే మనకు స్పష్టంగా డిఫరెన్స్ అనేది కనిపిస్తుందన్నమాట. ఈ టేబుల్‌లో చూపించినట్టుగా. సో, ఇది ఫ్రెండ్స్ ఇప్పటివరకున్న తాజా అప్డేట్ న్యూస్. ప్రెజెంట్ అయితే బిల్స్ అయితే అప్‌లోడ్ అవుతున్నాయి. హ్మ్. ఇంకా ఎక్కడ కూడా పే స్లిప్స్ అయితే డౌన్‌లోడ్ కాలేదు. పే స్లిప్స్ డౌన్‌లోడ్ అయ్యే సమాచారము, అలాగే పెన్షన్స్‌కి డౌన్‌లోడ్ అయ్యే సమాచారము, ఈ యొక్క జీతాలు, పెన్షన్‌లు అక్టోబర్ నెలకు సంబంధించి పూర్తి స్థాయిలో జమ అయ్యే వరకు ఎప్పటికప్పుడు తాజా అప్డేట్ అయితే మన ఛానల్ ద్వారా అందిస్తూనే ఉంటాను. ఇంకా ఎవరైనా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని అప్డేట్స్ ఫాలో అవుతూ ఉండండి. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.